నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా వందనములు. ఈదినపు దేవుని మాట 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలలో అందరి పట్ల వారికున్న సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా గౌరవం కలిగి ఉండాలి. విశ్వాసులైన వారు ఎవరిని చిన్నచూపు చూడకూడదు. క్రైస్తవ సోదర ప్రేమను కలిగి ఉండాలి అని పేతురు విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. వారు స్వతంత్రులుగా ఉంటూనే ప్రభుత్వ పౌర అధికారులకు లోబడి ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12-10 వచనాలలో క్రైస్తవ విశ్వాసులంతా ఒక్కటే కుటుంబం, వారు ఒకరినొకరు గౌరవించాలి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగము గలవారై ఉండాలి. నిష్కపటమైన ప్రేమతో దయాహృదయులై ప్రేమ గలవారే జీవించాలి. మన సోదరుల పట్ల శ్రద్ధ గలవారై వారి సంక్షేమములోనూ ఆత్మీయ స్థితిగతుల్లోనూ జాలి గలవారమై వారి దుఃఖములోనూ బాధలలోనూ వారికి సహాయం చేయు బద్దులమై ఉన్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తును వెంబడించే వారి ప్రాముఖ్యమైన లక్షణం ప్రేమ. ఈ అగాపే ప్రేమ ఎల్లప్పుడూ ఇతరుల క్షేమాన్ని ఆకాంక్షించేది. అందువల్ల క్రీస్తు ద్వారా మన సహోదరులను మనస్ఫూర్తిగా ప్రేమించి కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరి అభివృద్ధి మరొకరు మనసారా కోరుకోవాలి. అందరి మనోభావాలను గౌరవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. నూతన నిబంధన సంఘంలో విశ్వాసులు ఇతరులను క్రీస్తులో సహోదరులుగా భావించి వారి యందు నిలువరమైన ప్రేమ కలిగి ఉండాలి. వారిని గౌరవించాలి, ఆతిథ్యమిచ్చేవారుగా ఉండాలి. క్రైస్తవ సహోదరత్వం దేవునితోనూ ఆయన అద్వితీయ కుమారునితోనూ పరస్పరం మనకు గల సంబంధం నుండి పుడుతుంది. మనం క్రీస్తు కృపలో పాలు పంచుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడిచ్చే ఆశీర్వాదాలకు వారసులం అవుతాం. ఆమెన్.